రెండు రకాలుగా ఉంటుంది. కిడ్నీ పాడైన తర్వాత మనకి 100కి 100% డయాలసిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏదైనా మనం ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒకటి మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇది ఫలానా పెద్దది, ఇది ఫలానా మంచిది, ఇది చాలా గొప్పది, ఇది చాలా చెడ్డది అంటూ ఉండదు. అది మన అవసరానికి మనం ఎలా వాడుకున్నామని ఉంటుంది. ఒక మూసలో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా హీమోడయాలసిస్ అనబడే ప్రక్రియ చాలా కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఎక్కువ మంది అధికంగా చేసుకునేది. అలాగే భారతదేశంలో మారుమూల ప్రదేశాలలో కూడా మనకి చాలా విరివిగా డయాలసిస్ సెంటర్లలో హీమోడయాలసిస్ మాత్రమే చేస్తూ ఉంటాము. అలాగే ప్రభుత్వాలు కూడా అనేక పథకాల ద్వారా చాలా ఉచితంగా హీమోడయాలసిస్ ఇస్తుంది. కాబట్టి మనకి హీమోడయాలసిస్ అనబడే ప్రక్రియ చాలా సులభంగాను, చాలా సునాయాసంగా తీసుకోదగ్గదిగాను కనపడుతూ ఉంటుంది. నిజానికి అది నిజం కూడా, తప్పేం లేదు దాంట్లో. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా గత 60-65 సంవత్సరాలకు పైగా కోటాను కోట్ల మంది కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యాధిగ్రస్తులకి చాలా సులభంగా జీవితాన్ని మంచిగా ఇచ్చి, వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ దాకా వాళ్ళు చాలా సునాయాసంగా నడుచుకుంటూ పోయేలా చేసి, ఆ తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చినప్పుడల్లా హీమోడయాలసిస్ చేయడం ద్వారా వాళ్ళ ప్రాణాన్ని రక్షించి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టింది ఏమన్నా ఉంది అంటే అది తప్పకుండా హీమోడయాలసిసే. హీమోడయాలసిస్ ప్రక్రియ దాదాపుగా సూట్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా చేయవచ్చు హీమోడయాలసిస్. ఎమర్జెన్సీలో మనకి రకరకాల ట్యూబ్స్ మెడలో కానీ తొడలో కానీ వేసేసి హీమోడయాలసిస్ చేస్తూ ఉంటాం. దానికోసం తప్పనిసరిగా మనము కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఫిషులా అనే ఒక చిన్న ఆపరేషన్ మణికట్టు దగ్గర చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫిషులా ఆపరేషన్ చాలా చిన్నది. దాదాపుగా చాలా ఏళ్లుగా మీరు కిడ్నీ డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటున్నా కూడా ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ అవసరమవుతుంది అనే ప్రక్రియ మొదలు పెట్టాలి అని చెప్పి ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మీకు ఉచ్చరించి చెప్పడం మొదలు జరుగుతుందో అప్పటి నుంచి ఆ డాక్టర్కి దూరంగాను, డయాలసిస్ అంటే భయంగాను, ఇక ఈ హాస్పిటల్లో ఏదో వెళ్ళకూడదు, లేకపోతే నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుని రకరకాల నిరాశాస్పదకు లోనయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అది మంచిది కాదు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే డయాలసిస్ అనే ప్రక్రియ మీకు అవసరమవుతుందని డాక్టర్ చెప్పారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రిపరేషన్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పరీక్ష ఉందన్నా కూడా అందరూ బాగానే పాస్ అవుతారు, కానీ ప్రిపరేషన్ అందరికీ పట్టి ఉంటుంది. ఎవరైతే బాగా చక్కగా ప్రిపేర్ అవుతారో వాళ్ళ ఎగ్జామ్లో ఫైనల్ వస్తారు, ఫస్ట్ క్లాస్ కూడా వస్తారు. ఇక్కడ కూడా అంతే, ప్రిపరేషన్లో చాలా వరకు లోపాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసు ఒప్పుకోదు. నా కిడ్నీ బాగాలేదు అన్న విషయం చెప్తే ఈ డాక్టర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇంకేనా చిట్కా ఉందా, ఈ డాక్టర్ కంటే కూడా ఇంకా పెద్ద డాక్టర్ ఎవరన్నా ఉంటారా, ఈ సైన్స్ కంటే కూడా కొత్త సైన్స్ ఏదన్నా ఉంటుందా, ఈ పద్ధతి కంటే కూడా భిన్నమైనటువంటి చాలా సులభమైనటువంటి అట్టే కష్టం లేనటువంటి చాలా సునాయాసంగా నోట్లో వేసుకుంటే ఒక మాత్రతో బాగైపోయి ఉన్నటువంటిది, అసలు అట్టే డబ్బు అసలు ఏమాత్రం ఖర్చు కానటువంటి ప్రక్రియ ఇంకేదైనా ఉందా అని చెప్పి దాదాపు అందరూ ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనతో చాలా వరకు వాళ్ళు దాదాపుగా మంచిగా ఉండండి చాలా ఈజీగా లభ్యమయ్యే సైన్స్కి చాలా దూరం అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో వాళ్ళ శరీరం లోపలంతా కూడా చాలా కునారిల్లుతుంది. పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. అప్పుడు వాళ్ళు పూర్తిగా పాడైపోతారు. అప్పుడు ఆ క్షణంలో వాళ్ళకి గత్యంతరం లేక అప్పుడు మన హీమోడయాలసిస్కే వస్తారు. అప్పుడు వాళ్ళు హీమోడయాలసిస్లో చాలా రోజులు బాగా ఉండరు. శరీరం అంతా పాడైపోయింది కాబట్టి డయాలసిస్ చేసుకున్నా కూడా వాళ్ళకి అట్టే లాభం ఉండదు. కాబట్టి ఏదో ఒక క్షణాన ఉన్నపళంగా ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకొని ప్రాణం కోల్పోతారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి డయాలసిస్ చేసుకుంటే ఇలా అవుతుందని చెప్పే మేము డయాలసిస్ ఇప్పటిదాకా చేసుకోలేదు అంటుంటాం. కానీ అక్కడ మనం అనుకునే ఆలోచన విధానం వేరు. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ విధంగా మొదలు పెట్టాలనే విషయం పట్ల అవగాహన లేకపోవడంతో ఇదంతా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ అవసరం అవుతుంది అని చెప్పి కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత అవసరమవుతుంది అంటుంటారో అప్పటి నుంచి మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగపరంగా కూడా మీరు దానికి సమాయత్తం అవ్వాలి. అంటే డయాలసిస్ చేసుకోవాల్సిన రోజు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని అనుకోవడానికి దానికి ఒక ప్రిపరేషన్ అంటూ కావాలి. అంటే మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి అన్ని రకాలుగా కూడా. ఆ ప్రిపరేషన్లో భాగంగా మనం చేతికి ఒక ఫిషులా అనబడే ఒక ఆపరేషన్ చేస్తాం. అప్పుడు రక్తనాళాలు రెండు కూడా జోడించి, మంచి రక్తనాళాన్ని చెడు రక్తనాళాన్ని జోడించి దగ్గరగా పెట్టి కుట్టివేస్తారు. అక్కడ ఇటువంటి మిషన్ లాంటిది ఏమీ ఉండదు. అందులోంచి అక్కడ చేయడం ద్వారా ఆ రక్తనాళం అంతా కూడా, ముఖ్యంగా చెడు రక్తాన్ని తీసుకెళ్ళి మన చర్మం పైన చాలా సులభంగా కనిపించే రక్తనాళాలు ఏదైతే ఆకుపచ్చగా కానీ ఏదైనా సన్నగా చర్మం కింద కనపడుతూ ఉంటాయో అవి చాలా బలంగా, దృఢంగా జరగబడతాయి. అలా అయిన తర్వాత వాటిని ఉపయోగించుకొని మనం హీమోడయాలసిస్ చేసుకుంటాం. డయాలసిస్ ప్రక్రియలో ప్రధానమైనటువంటిది, మొట్టమొదటిది అయినటువంటి ఈ హీమోడయాలసిస్ ప్రక్రియ మన భారతదేశంలో అనేక ఊర్లలో, చిన్న చిన్న గ్రామాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి సురక్షా యోజన అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి అనేక సందర్భాల్లో హీమోడయాలసిస్ చాలా ఉచితంగా జరగబడుతోంది చాలా రాష్ట్రాల్లో మన దేశంలో. అయితే దీనికోసం చాలామంది ఫ్రీగా వచ్చిందని కొన్ని సందర్భాల్లో సరిగా ఉపయోగించుకోరు, లేదా దాన్ని అనుమానిస్తారు, లేదా వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకునేలోగానే వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు. కాబట్టి దాదాపుగా హీమోడయాలసిస్లో ఉన్న వాళ్ళలో మొదటి సంవత్సరంలోనే దాదాపు 40-50% మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టం. ఎందువల్ల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక
అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి జీవితాన్ని చేసి, వాళ్ళ జీవిత ఆయుర్దాయాన్ని పెంచే విధంగా చేసినటువంటి ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ హీమోడయాలసిస్. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకానొక కాలంలో మేము అందరం అనుకునేవాళ్ళం చాలా కాస్ట్లీ కాబట్టి, చాలా ఖరీదు ఎక్కువైన ప్రోగ్రామ్ కాబట్టి, వాళ్ళకి దగ్గరలో అందుబాటులో లేదు కాబట్టి, అయ్యయ్యో పాపం వీళ్ళు డయాలసిస్ చేసుకోలేకపోయారు, డయాలసిస్ చేసుకోలేక చనిపోయారు, డబ్బుంటే బహుశా చేసుకునేవాళ్ళు, లేదా ఇంట్లో దగ్గరగా ఉంటే చేసుకునేవాళ్ళం మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా చేసుకోవటం లేదు. చాలా సులభంగా ఉచితంగా వస్తోంది, అయినా చేసుకోవటం లేదు. ఆలోచన విధానంలో ఏదో చిన్న మార్పు ఉంది కాబట్టి ప్రజలకి హీమోడయాలసిస్ సరిగా అర్థం కావటం లేదు. హీమోడయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఒక వరదాయని లాంటిది. తప్పనిసరిగా ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇక మీ శరీరం యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఇక శరీరం ఈ కిడ్నీ పనిచేయదు, ఈ శరీరానికి ప్రత్యామ్నాయంగా ఇంకేదన్నా కూడా ఒక పద్ధతి అంచుకోవాలి, అప్పుడు శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది, లేకపోతే ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఒక ప్రత్యేకంగా చేయబడినటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోండి అని శరీరం మనకి రకరకాలుగా చెప్పినప్పుడు, ముఖ్యంగా కొంచెం నెమ్మదిగా మృదువుగా చెప్పినప్పుడే అక్కడికక్కడికి విని మనం డయాలసిస్లోకి వెళ్ళిపోవాలి. కానీ దాదాపు ఇది 90% మంది చేయరు. కేవలం 10% మంది మాత్రమే చాలా చాకచక్యంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది ఇలా చేస్తే బాగుంటుంది, డయాలసిస్ చాలా తొందరగా బాగవుతుంది అనుకొని డాక్టర్లు వాళ్ళు చూసిన వాళ్ళు, సమాజాన్ని చూసిన వాళ్ళు, సైన్స్ని చూసిన వాళ్ళు, మనిషిని జీవితాన్ని చూసిన వాళ్ళు, జబ్బుల్ని వాటి పర్యవసానాలు చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి అనుకొని వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 10% మంది ఉంటారు. 90% మంది రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఆ మందు, ఈ మందు, అక్కడ ఇక్కడ, ఆ పద్ధతి, ఈ పద్ధతి, ఇంకా రకరకాల కుట్రలు పడినట్టుగా కనపడుతూ ఉంటుంది కిడ్నీ మీద అంతా కూడా. ఆ విధంగానే ఆ ప్రయత్నంలో చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు తొందరగా చనిపోతారని, డయాలసిస్ చేసుకుంటే చనిపోవడం జరుగుతుందని, లేదా డయాలసిస్లో కొన్ని వారాలు నెలల కంటే ఎక్కువ రోజులు బతకరని చెప్పి ఒక రకమైనటువంటి ఒక తప్పు భావన చాలా వరకు కలిగిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో 50 ఏళ్ళకి పైగా డయాలసిస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 40 ఏళ్ళకి పైగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున 30-35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు డయాలసిస్లో. మా హాస్పిటల్లోనే 25 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి సాధ్యమైంది ఇంకో మనిషికి సాధ్యం కాకపోవడం అంటూ ఉండదు. కేవలం మానవ ప్రయత్నంలో ఉన్న లోపం చేత అది అసాధ్యం అనిపిస్తుంది తప్ప ఏది సాధ్యం కాకుండా అంటూ ఉండదు. సో కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి పైగా జీవించడం అనేది డయాలసిస్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా జరిగింది, సాధ్యమవుతోంది. సో కాబట్టి హీమోడయాలసిస్ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, దాన్ని ఉపయోగించుకోవడానికి మీకు వీలవుతుంది. రెండో ప్రక్రియ మీరు అడిగిన దాంట్లో రెండో భాగం పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ ఎప్పుడు కూడా చాలా చిన్న చూపెట్టినటువంటిది ప్రక్రియ. అయితే ఇక్కడ ఏమిటంటే ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఎంత సులభం అంటే మీరు కూడా నమ్మరు, ఇంత సులభంగా ఉన్నది. ఇంత కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇన్నేళ్ళుగా నేను కష్టపడుతూ బాధపడుతూ ఉంటాయి, ఈరేంటి చాలా ఏదో గిన్నెలో నీళ్లు పోసి కడిగి తీసేసినంత సులభంగా చెప్తున్నాడు, ఇది నిజంగా ఇది సాధ్యమవుతుందా అని ఒకటి భావన. ఇక్కడ ఏం చేస్తామంటే ఇంతమంది హీమోడయాలసిస్కి ఒక ఫిష్లా చేసి రక్తాన్ని అంతా తీసి ఆర్టిఫిషియల్గా ఉన్న పొరల మీద రక్తాన్ని శుద్ధి చేసి తిరిగి శుద్ధి చేయబడినటువంటి రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపించబడడం అనేది హీమోడయాలసిస్. దీనికోసం తప్పనిసరిగా మీరు మిషన్లో ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళాలి, అంటే ఆసుపత్రికి కానీ ఒక డయాలసిస్ సెంటర్కి కానీ వెళ్ళాలి. ప్లస్ వారానికి 3 సార్లు వెళ్ళాలి. ఒక్కో డయాలసిస్ 4-5 గంటలు జరగబడుతూ ఉంటుంది. అంటే మీరు సెంటర్కి వెళ్తే అక్కడ టెక్నీషియన్ మీకు రక్తాన్ని కుచ్చి రక్తనాళంతా తీసి క్లీన్ చేయించేసి ఒక మెషిన్ ద్వారా మన రక్త శరీరంలోకి పంపించేస్తూ ఉంటాడు. సో మీకు జరుగుతూ ఉంటుంది, మీకు ఒక పనిలా ఉంటుంది, మీకు ఒక వ్యాపకంలా ఉంటుంది, మీకు కనపడుతూ ఉంటుంది అదేం జరుగుతోంది అలా అనేసి. ఎందుకంటే హీమోడయాలసిస్ కంటే ముందు తర్వాత మీలో కొన్ని మార్పులు వస్తాయి. ఓహో నాకు డయాలసిస్ జరిగింది అనబడే ఒక భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి బరువు బాగా పెరుగుతూ ఉంటే ఒక బరువు ఒక్కసారిగా 2-3 కిలోలో 3-4 కిలోలు తగ్గినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఒళ్ళంతా వాచిపోయినట్టుగా ఉంటే ఆ వాపులను పోయినట్టుగా కనపడుతూ ఉంటుంది. బీపీ బాగా ఎక్కువగా ఉంటే బీపీ తగ్గినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి, మనం తెలుసుకుంటూ ఉంటాం, మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ప్లస్ అది చేసేది మనం కాదు, వేరే ఎవరో చేస్తారు, ఏదో మిషన్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు చాలా సులభంగా ఒప్పుకుంటాం, పర్వాలేదు ఇది బాగానే ఉంది, ఏదో హీమోడయాలసిస్ చాలా సులభంగా ఉంది కదా అని. ఈ రెండవదైన పెరిటోనియల్ డయాలసిస్ ప్రక్రియలో ఒక సన్న పొడగాటి ట్యూబ్, ఒక మెత్తగా ఉన్నటువంటి ఒక చిన్న ట్యూబ్ని, అంటే ఒక పెన్సిల్ మందం అంత సన్నటి ట్యూబ్ని పొట్టలో వేస్తాం. అది కొంచెం పొడుగ్గా ఉంటుంది, 1-1.5-3 దాకా ఉంటుంది. అటువంటి ట్యూబ్లోకి ప్రత్యేకంగా చేరిన బ్యాగ్లో ఒక స్పెషల్ నీళ్లు కనబడుతూ ఉంటాయి. ఆ నీళ్ళని కడుపులో పంపించి కొన్ని గంటల తర్వాత మేము తీసేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రక్రియ పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే దీనికి డిసడ్వాంటేజ్ దీనివల్ల కాదు, మనిషి యొక్క ఆలోచన విధానంలో వచ్చిన మార్పు వల్ల. ఒకటి, ఇది చాలా సులభంగా కనపడుతూ ఉంటుంది, కడుపులో నీళ్లు పంపించి క్లీన్ చేసి తీసేయడం. ఇది చాలా సులభంగా ఉంది, ఇంత పెద్ద పాడైపోయిన ఇంత పెద్ద జబ్బుకి ఇంత సులభంగా ఉండే మార్గం ఎక్కడన్నా ఉంటుందా, ఇదో చిట్కాలా కనపడుతుంది కానీ నిజంగా ఇది సైన్స్ అయినా అనే ఒక భావన వాళ్ళలో కనబడుతుంది. రెండవది, వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి, చుట్టుపక్కల ఎవరు కనిపించరు, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా శాస్త్రీయపరమైనటువంటి ఒక అంశాన్ని ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి కొంచెం భయపడతారు.
అదేదో అనుమానిస్తారు, ఇదేంటి ఇంట్లో చేసుకోవడం ఏంటి, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు, నాకు ఏమైనా చూసుకుంటారు, ఇక్కడుంటే నన్ను ఎవరు చూసుకుంటారు అనే ఒక భావన ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో వద్దనుకుంటారు. రెండవదేమో ఇక్కడ కొంచెం ఖరీదైనటువంటి నీళ్లు ప్రభుత్వాలు ఎక్కడ కూడా దీన్ని ఉచితంగా ఇవ్వటం లేదు. సో వాళ్ళు సొంతంగా డబ్బు పెట్టుకోవాలి. ఆ సొంతంగా డబ్బు పెట్టి కొనుక్కోవడం అనేది కొంచెం చాలా కష్టం అవుతుంటుంది. రెండవది ఏంటంటే స్వతహాగా భారతీయులందరూ కూడా ఎక్కువగా బద్ధకస్తులు. అంటే ఒక కష్టమైన పని చెప్పేసి నువ్వు చేయి అని చెప్తే వాళ్ళు చేయరు. ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళు అనుభవించడానికి లేదా ఇంకెవరైనా చేసిన దాంట్లో కాస్త వంకలు పెట్టడానికి మనకు ఆనందం ఉంటుంది తప్ప మనకి నెత్తిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని వేసుకొని దాన్ని బాగా చూసుకొని ఇది నేను చేసుకుంటాను నా పని అనుకోవడానికి ఇష్టపడరు చాలా వరకు కూడా. ఇది సహజ సిద్ధమైనటువంటి వ్యవహార శైలి ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి ఈ భావజాలం చేత చాలా వరకు దాదాపుగా 10% మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో కూడా మేము పెరిటోనియల్ డయాలసిస్ చేయలేకపోతున్నాం. కానీ లాజికల్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే కేవలం పెరిటోనియల్ డయాలసిస్ హీమోడయాలసిస్ కంటే కూడా చాలా శుభ్రంగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తుంది. అనేక విష పదార్థాలు ఏదైతే రక్తంలో ఉండి హీమోడయాలసిస్ ద్వారా తీసివేయబడవో అవన్నీ కూడా పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా తీసివేయబడతాయి. అంటే పెరిటోనియల్ డయాలసిస్ చాలా సున్నితంగాను, చాలా సులభంగాను, చాలా మంచిగాను డయాలసిస్ చేయాల్సిన ప్రక్రియ. దీనికి కూడా చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. పొట్టలో పెద్ద ఆపరేషన్ చేసి పొట్టను అడ్డగిడ్డంగా కోసేసి ఆపరేషన్ జరిగాయి కాబట్టి అలాంటి వాళ్ళకి బహుశా పెరిటోనియల్ డయాలసిస్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంటుంది. అలా కాకుండా చిన్నపిల్లలకి, పసిపిల్లలకి, వృద్ధులకి, ముఖ్యంగా చాలా వృద్ధులైనటువంటి వాళ్ళు, గుండె బాగాలేనటువంటి వాళ్ళు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అలాగే చూపు సరిగా లేనటువంటి వాళ్ళు, రకరకాల కారణాల చేత ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, పెద్ద ఉద్యోగరీత్యా కానీ ఆసుపత్రికి వెళ్ళి 4-5 గంటలు అక్కడ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకోవడం కుదరనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చిన్న మిషన్ ద్వారా ఈ పొట్టలో అదే మిషన్ నీళ్లు పంపించేసి ఆ నీళ్లు తీసేస్తూ ఉంటుంది. ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటూ ఉంటారు, ఏపీడీ అంటుంటారు. ఇలాంటి ఫెసిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా హీమోడయాలసిస్ కొంచెం కంఫర్టబుల్గా అనుకుంటూ ఉంటారు. కానీ పెరిటోనియల్ డయాలసిస్ చాలా సులభంగా జరిగే ప్రక్రియ. అయితే దీనికి రెండు కూడా ఒకదానికొకటి పోటీతత్వంతో ఏర్పరిచినటువంటివి కాదు, ఎవరికి వాళ్ళకే కావాల్సినటువంటిది. కొంత ఉదాహరణకి ఒక వృద్ధుడు ఉన్నాడు, 75-85 సంవత్సరాల వృద్ధుడు. అతని గుండె ఫంక్షన్ అంత బాగా లేదు, గుండె కొట్టుకోవడం అంత గొప్పగా లేదు. ప్లస్ అతన్ని తీసుకెళ్ళడానికి ఆసుపత్రికి రోజు ఒక వర్కర్ అంటూ ఎవరూ లేరు. తను బాగా చూసుకోగలుగుతాడు, తను ప్రశాంతంగా తను పని చేసుకోగలుగుతాడు. కేవలం ఒక ట్యూబ్ని సరిచూసుకొని అద్దంగా కనెక్షన్ ఇచ్చుకొని ఒక చిన్న క్లిప్ పెద్దగా ఓపెన్ చేసుకుంటే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. తర్వాత ఆ క్లిప్ని కోచ్ చేసి ఇంకొక ప్లాస్టిక్ ట్యూబ్ కింద వేలాడుతున్న దానికి ఓపెన్ చేస్తే క్లీన్ అయిపోయిన నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చాలా సులభంగా ఉంటుంది, పెద్దవాళ్ళు చాలా వరకు చేసుకోగలుగుతారు. దీన్ని అనుకుని చూసుకొని చేసుకున్న వాళ్ళకి మాత్రమే దాని గురించి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు. కానీ శాస్త్రీయ దృక్పథంతో ఇది ఫలానా జబ్బు, దీనికి ఇలా ఉంటుంది, ట్రీట్మెంట్ పద్ధతి ఇది అని చేసుకున్నప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ చేతిలో డాక్టర్లు ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు అని చెప్పినప్పుడు పెడతారో వాళ్ళ ఆలోచన దాదాపుగా కూడా ఇది అక్కర్లేదు మాకు ఇదే బాగుంది అనుకోవడంలోనే ఉంటుంది. సో కాబట్టి పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్ రెండు కూడా చాలా అద్భుతమైన ప్రక్రియలు అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా 90% మంది ఎక్కువగా హీమోడయాలసిస్ సెలెక్ట్ చేసుకోవడము, పెరిటోనియల్ డయాలసిస్ని కేవలం 10% అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే రకరకాల భావ వైరుధ్యాలు ఉన్నటువంటి సమాజం కాబట్టి మనము అన్నీ ఒకే రకంగా డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను వింటాను, డాక్టర్ చేసుకోమన్నప్పటి కాబట్టి నేను చేసుకుంటాను అనుకునేంత సులభంగా ఉండదు ఇక్కడ. కానీ ఒకటి ఈ రెండు కారణాల చేత కిడ్నీ ఫెయిల్ అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాలు ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి ఒక సామాన్య జీవితాన్ని గడపడానికి చాలామందికి అవకాశం దొరుకుతోంది. సైన్స్ ప్రక్రియలో ఉన్నటువంటి పెద్ద మార్పులు, టెక్నాలజీలో వచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పులు, మందులు వాటికి తోడుగా ఇంకా శరీరాన్ని చాలా బాగా పెట్టుకోవడానికి కొత్త అన్వేషణ జరగడం ద్వారా, మంచి మందులు రావడం ద్వారా డయాలసిస్ మందులు అన్నీ కలిపినటువంటి ఒక మంచి పద్ధతి ద్వారా దాదాపుగా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ అందరూ కూడా చాలా కాలం చాలా దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగి ఉన్నటువంటిగా మనకి ఇప్పుడు